అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మానకొండ హనుమంతరావు. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం గురించి మీకు స్పెషల్ విషయం మీకు తెలియజేయాలని చెప్పని చాలా ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాను నేను. అదేమంటే రామఫలం. రామఫలం ఇంతకుముందు ఒక వీడియో తీశాను. ఆ వీడియో లింక్ కూడా దీనిలో యాడ్ చేస్తాను, ఇప్పుడు ప్రస్తుతం యాడ్ చేస్తాను. అందులో విశేషం ఏమిటంటే రామఫలము మామూలుగా పెద్దగా చెట్టు అవుతుంది. అది గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకొచ్చి పెడితే మామూలుగా తొందరగా కాపు కాస్తాయి. అయితే విత్తనాలతో కూడా కాప కాస్తుందా లేదా అనేది తెలియదు. అప్పుడు తీసుకొచ్చినటువంటి గింజలు నేను ఒక పక్కన పడేస్తే అందులో కొన్ని మొలకలు వచ్చాయి. ఆ మొలకలు వచ్చినటువంటి మొక్కలను తీసి నేను మామూలుగా టెర్రస్ గార్డెన్లో ఒక కుండీలో పెట్టాను, చిన్న కుండీలో. ఊరికి అలా పెట్టాను. కాస్తుందో లేదా అనేది తెలియదు, కానీ అలా నా ప్రయత్నం నేను చేశాను. ఆ చెట్టు నుంచి పూత రావటం, రాలిపోవటం జరుగుతుంది. చివరికి ఒక కాయ నిలబడింది, రామఫలం. అది కూడా టెర్రస్ గార్డెన్లో కుండీలో పెట్టినటువంటి మొక్కని. అది నాకు నమ్మశక్యం కాకోకుండా ఇంకొకసారి చూసామట. అవును, రామఫలం అని నిర్ణయించుకున్న తర్వాత ఆనందంతో ఈ ఆనందాన్ని మీ అందరికీ షేర్ చేయాలని, గ్రాఫ్టింగ్ తెచ్చిన మొక్కలే కాదు, గింజతో విత్తనం వేసినటువంటి మొక్కలు కూడా చెట్లుగా మారి టెర్రస్ గార్డెన్లో కాయలు కాస్తాయని చెప్పని ప్రాక్టికల్గా నేను చూసిన తర్వాత ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూడండి, పైన కాసినటువంటి కాయను చూడండి. ఈ ఒక్క కాయ కాసిందనమాట. పరిమాణం నార్మల్ దానికంటే కాస్త తక్కువ ఉన్నప్పటికీ ఇంకా పెరుగుతుంది ఇది. ఈ యొక్క కాయను మీకు చూపించి దీన్ని కట్టేసేద్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ ఆనందంతో పాటు కట్టుకోవడంలో కూడా ఉద్దేశం ఏమిటంటే, ఒక్కసారి నేను మిగిలిన కాయలు కూడా చూపిస్తాను. కారణం ఇవి, మా గార్డెన్లో ఉడతలు పక్షులు బాగా ఎక్కువైపోయినాయి. అందులో చెర్రీ టమాటాలను కానీ ఈ కాయలు కానీ ఇలా కొట్టేసేయటం, ఈ రకంగా సగం తినేసేయటం. దానిమ్మ కాయలను అయితే మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట. ఈ రకంగా తీసేసి పడేసేస్తున్నాయి, సగం తిని పడేసేస్తున్నాయి. సో నాకు అనిపించింది, ఒకవేళ ఈ కాయను కన్నా మన రామఫలం కూడా ఈ రకంగా వదిలిపెట్టేసినట్టయితే దీన్ని కూడా అట్లా కొట్టి పడేయటం కానీ తినేయటం కానీ జరుగుతుందేమో అని చెప్పి, ఈ కాయ పండిన తర్వాత కూడా హార్వెస్ట్ చేసినప్పుడు కూడా మీకు ఇందరికి చూపించాలనే ఉద్దేశంతో చిన్న జాగ్రత్త తీసుకోవాలని, ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను ఈ క్లాత్ తీసుకొచ్చాను. ఈ గ్రీన్ పరదా కట్టేసినట్టయితే వాటి కొంచెం చీటింగ్ చేసినట్టు అవుతుంది, కనపడదు, వెంటనే కనపడదు. గింజలతో వేసినటువంటి మొక్కలు కూడా చెట్టుగా మారి టెర్రస్ గార్డెన్లో కూడా కాయలు కాస్తాయి అని చెప్పి నేను ప్రాక్టికల్ చూశాను. కాబట్టి అది మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా ఇలా గింజలు తెచ్చుకున్నప్పుడు, కాయలు తెచ్చుకున్నప్పుడు మొక్కలు పెంచడం ప్రయత్నించండి. ఈ రామఫలం తయారైపోయింది కాబట్టి ఇంకా కాస్త లూజుగా కడతాం. ఒకవేళ పెరగాల్సి ఉంటే ఇంకాస్త పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా కట్టడం జరుగుతుంది. కట్టే ముడి కూడా కొంచెం లూజ్గా కట్టడం వల్ల ఏంటంటే, ఒకవేళ కాయ పెరిగితే ఇంకొంచెం పెరగటానికి అవకాశం ఉండాలి. అందుకని కొంచెం లూజ్గా కట్టాలి. ఇదండి, ఇందుట్లో కాయ ఉంది అని నాకైతే తెలియదు, కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ ఉడతలకి పక్షులు కూడా తెలియవు అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది కనుక సక్సెస్ కనుక అయితే మీరు కూడా ఇటువంటి చిన్న ప్రయత్నాలు మీ గార్డెన్లో కూడా చేయొచ్చు.